ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. ఫాదర్స్ డే సందర్భంగా తండ్రులైనటువంటి వారందరికీ కూడా శుభములు, ఆశీర్వాదములు తెలుపుతున్నాము. పరిశుద్ధ గ్రంథము బైబిల్ నందు దేవుణ్ణి కూడా తండ్రి అని పిలుస్తున్నారు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 6వ వచనం ప్రకారముగా దేవుడే అంటున్నాడు, నేను నిన్ను సృష్టించిన తండ్రిని కానా అన్నట్లుగా ప్రవక్త ద్వారా ఆ మాట వ్రాయించి ఉంచాడు. ఆయన మనల్ని సృష్టించిన తండ్రి. తల్లిదండ్రుల ద్వారా ఈ లోకంలో మనం జన్మించినప్పటికీ మనము దేవుని చేత సృష్టించబడినాము. రెండవది యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనం ప్రకారముగా జీవము గల తండ్రి అని పిలువబడుతున్నాడు. అనగా తల్లిదండ్రులు ఒకవేళ వారి యొక్క శరీరంను మనకు ఇచ్చి ఉన్నారు, కానీ మరి మనకు జీవాన్ని అనగా ప్రాణమును ఇచ్చింది దేవుడే కదా. కాబట్టి ఆయన జీవము గల తండ్రిగా ఉన్నాడు. మూడవది హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం ప్రకారముగా ఆయన మనకు ఆత్మనిచ్చిన తండ్రిగా ఉన్నాడు. అంటే తల్లిదండ్రుల ద్వారా శరీరం వచ్చినప్పటికీ ప్రాణము దేవుని ద్వారా, అలాగున్న ఆత్మ కూడా దేవుని ద్వారానే వచ్చెను. మరల యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనం ప్రకారముగా ఆయన పరిశుద్ధుడైనటువంటి తండ్రిగా ఉన్నాడు. అనగా మన యొక్క తల్లిదండ్రులు ఎవరైనప్పటికీ వారు పరిశుద్ధులుగా ఉండలేరు. పాపము, అపవిత్రత ఉంటుంది. దేవుడు మాత్రమే పరిశుద్ధుడైన తండ్రి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం ప్రకారముగా నిత్యుడగు తండ్రి అని వ్రాయబడింది. దేవుడు మాత్రమే నిత్యము మనతో ఉండేటువంటి తండ్రిగా ఉన్నాడు. మనం ఇంటిలో ఉన్న, స్కూల్కు వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, పనికి వెళ్ళినా, ఆపదలో ఉన్నా, మనము రహస్యంగా ఎక్కడ ఉన్నప్పటికీ మనతో కూడా ఉండే తండ్రి దేవుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 48 ప్రకారముగా పరలోకపు తండ్రిగా ఆయన మనకున్నాడు. అనగా ఈ భూమి మీద వరకు మనకు తండ్రి ఉన్నప్పటికీ పరలోకం వెళ్ళిన తర్వాత, అనగా మనము ఈ దేశం నుండి మరి ఒక దేశానికి వెళ్తే మనకు సంబంధించిన వారు అక్కడ ఎవరైనా ఉన్నారా? ఉన్నా ఒకవేళ స్నేహితుల, బంధువుల అని చూస్తాం. కానీ మనం ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మనకు పరలోకంలో ఉండేది మనల్ని సృష్టించినటువంటి తండ్రి, మనకు జీవమునిచ్చినటువంటి తండ్రి, మనకు ఆత్మనిచ్చినటువంటి తండ్రి. అంతేకాదు పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడగు తండ్రి, మన పాపముల కొరకై ప్రాణం పెట్టినటువంటి తండ్రి. 2వ కొరింథీ 6:18 ప్రకారముగా ఆయన సర్వశక్తి కలిగినటువంటి ప్రభు, రక్షకుడు. అంతేకాదు మన పాపముల నుండి మనల్ని విమోచించడానికి శిలువ మీద రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మన కొరకే విజ్ఞాపన చేస్తూ మన కొరకు రానయ్యున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించినటువంటి తండ్రి. ఫాదర్స్ డే సందర్భంగా ఈ యొక్క తండ్రి, పరలోకపు తండ్రి వర్తమానము మీకు అర్థమైందని నమ్ముచున్నాను.